కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐలను సైతం వేధిస్తోంది. ఎన్ఆర్ఐలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. లండన్ లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. ఈ నెల 1వ తేదీన తన తండ్రి మరణంతో లండన్ నుంచి స్వగ్రామం చోడవరం వచ్చాడు భాస్కర్ రెడ్డి. వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి వెళ్లాడు భాస్కర్ రెడ్డి. మఫ్టీలో వచ్చిన పోలీసులు భాస్కర్ రెడ్డిని పట్టుకెళ్లారు. ఏ కేసులో అరెస్టు చేశారు, ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు కనీసం సమాచారం ఇవ్వలేదు. దీంతో భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు అని వాపోయారు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండించారు పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి. కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐలను సైతం వేధిస్తోంది. ఎన్ఆర్ఐలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. లండన్ లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. ఈ నెల 1వ తేదీన తన తండ్రి మరణంతో లండన్ నుంచి స్వగ్రామం చోడవరం వచ్చాడు భాస్కర్ రెడ్డి. వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి వెళ్లాడు. మఫ్టీలో వచ్చిన పోలీసులు భాస్కర్ రెడ్డిని పట్టుకెళ్లారు. అయితే ఏ కేసులో అరెస్టు చేశారు, ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు అని వాపోయారు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండించారు పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, ఏదైతే ఎన్ఆర్ఐలపై కూడా చివరకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తోంది కూటమి ప్రభుత్వం, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అశోక్? కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెడతలేదనేది ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్ఆర్ఐలపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి చోడవరం గ్రామానికి సంబంధించిన భాస్కర్ రెడ్డి లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తుంటారు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇటీవల ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడికి ఒక పోస్టు ద్వారా సమాధానం ఇచ్చినందుకు కక్షగట్టి అతనిపై ఈ తరహాలో కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని అనేక అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తూ కూడా అతను తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారనేది ఏదైతే టీడీపీ నాయకుల నుంచి ఉన్న ఆరోపణ. ఈ క్రమంలో అతను ఈ నెల 1వ తారీఖున భాస్కర్ రెడ్డి తండ్రి చనిపోవడంతో ఆ కార్యక్రమానికి పాల్గొనేందుకు లండన్ నుంచి చోడవరం గ్రామానికి వచ్చారు. అయితే నిన్న ఎవరైతే అతని సోదరుడు ఓబుల్ రెడ్డితో పాటు ఆసుపత్రికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళిన సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు వారిద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా వారిని ఎక్కడ ఉంచారో కూడా కనీసం సమాచారం ఇవ్వలేదు. అయితే పోలీసుల తీరుపై అటు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసుల్ని ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసుల నుంచి కనీస సమాధానం అయితే కూడా ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితమే అరెస్టు చూపించిన తర్వాత భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డి కూడా నిన్న ఉన్నందున వారిద్దరిని కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసి ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వాస్తవానికి అంటే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించినా లేదంటే మీడియా ద్వారా ప్రశ్నించినా వారిపై కక్షపూరితంగా ఈ తరహాలో కేసులు పెడుతోంది. విదేశాల్లో ఉన్న వారిని కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ ఘటనపై అటు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు లేదంటే భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. న్యాయస్థానాల్లో అనేక మార్లు ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీర్పులు వచ్చినప్పటికీ కూడా పదే పదే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ ఈ తరహాలో కేసుల్లో ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితికి ఈ కేసు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రైట్ అశోక్, ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగ ముసుగులో ఇప్పటికే చాలా అక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వం అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తండ్రి మృతితో లండన్ నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డిని సడన్ గా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అరెస్ట్ చేసి అంటే ఎంక్వైరీకి తీసుకెళ్తున్నారా లేదా మరొకట అని ఫ్యామిలీ మెంబర్స్ కి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకెళ్లడం పట్ల ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? వాస్తవానికి కనీసం భాస్కర్ రెడ్డిపై ఏ కేసు నమోదు చేశారు, ఎవరు ఫిర్యాదు చేశారు అనేది కూడా పోలీసులు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. వైద్య పరీక్షల నిమిత్తం తన సోదరుడితో కలిసి ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో అకస్మాత్తుగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. మొదట అసలు ఎవరు తీసుకువెళ్లారో తెలియక వాళ్ళు తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి. అయితే పెనమలూరు పోలీసులే మఫ్తీలో వారిని తీసుకెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియలేదు. నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా కనీస సమాచారం లేకపోవడంతో ఎక్కడ తమ వారు ఏమైపోయారు అనేది తీవ్ర ఆందోళన చెందారు. భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ప్రశ్నించినప్పటికీ కూడా తాము అదుపులోకి తీసుకున్నామన్న కనీస సమాచారం కూడా వారికి ఇవ్వలేదు. వాస్తవానికి ఈ గడిచిన ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్కరిని ఇదే తరహాలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారే కాదు, ఇక్కడి నుంచి ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడిన వారిని కూడా కేసుల పేరుతో ఇక్కడికి ఎప్పుడు వస్తారా అవకాశం చూసుకుని మరి అరెస్టులు చేసి వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ప్రస్తుతం భాస్కర్ రెడ్డి ఆయన సోదరుడు ఓబుల్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వైద్య పరీక్షల అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెడతారని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.